ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఫ్రెండ్స్ మీకు బ్లౌజులు పర్ఫెక్ట్ గా కుదరట్లేదా? నువ్వు మళ్ళీ వచ్చావా అక్క? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్ కి వెళ్ళావా? నాకు కుదురుతున్నాయి కదా. మీరు చేస్తున్న తప్పేంటి, నేను చేస్తున్న రైట్ ఏంటి అంటే బ్లౌజులు అనే కుదురుతాయి అనే విషయం పూర్తిగా ఈ రోజు బాడీ మెజర్మెంట్స్ కాడి నుంచి బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్ 1 by 1 వీడియోలు అన్ని వస్తాయి. ఫస్ట్ బాడీ మెజర్మెంట్స్ మెయిన్ ఇంపార్టెంట్ గా మనం తీసుకోవాల్సిన కొలతలు ఏంటి, పర్ఫెక్ట్ గా ఒక బ్లౌజ్ కుదరాలంటే మనము ఒక మనిషి మీద మెజర్మెంట్స్ అనే ఏ విధంగా తీసుకోవాలనేది ఇప్పుడు చూద్దామండి. ఫ్రెండ్స్, లావుగా ఉండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బ్లౌజ్ కుట్టడం చాలా కష్టం కదండి. అది కూడా చాలా ఈజీగా మీకు ఈ రోజు నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ కుట్టి స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేస్తానండి. కటింగ్, స్టిచ్చింగ్ క్లియర్ గా పోస్ట్ చేస్తాను. ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. కటింగ్ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి. 100 వీడియోలు చూసే బదులు కరెక్ట్ గా ఉన్నది ఒక్క వీడియో చూసినా చాలండి, మన మైండ్ కి అనేది పర్ఫెక్ట్ గా కటింగ్ వచ్చేస్తుంది. ఒక్క వీడియో చూసినా చాలండి, మన మైండ్ కి అనేది పర్ఫెక్ట్ గా కటింగ్ వచ్చేస్తుంది. దా అంకమ్మా. ఫ్రెండ్స్, ఇదిగోండి మారబిడ్డ ఏం కదా పొట్టిగా కూడా ఉందండి. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఫ్రెండ్స్ 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 ప్రతి టైలర్ లెక్క ఆలోచించకండి. కస్టమర్స్ 10 మంది మన దగ్గరకు వస్తే 10 రకాలుగా బాడీ షేప్స్ అనేవి ఉంటాయండి. ఇప్పుడు మాడబిడ్డ లావు ఉంది, పొట్టిగా ఉంది, అమ్మాయి చెస్ట్ అనేది ఎక్కువ అంటే తప్పుగా అయితే అనుకోకండి, మాడబిడ్డ కాబట్టి వివరంగా చెప్తున్నాను. అలాగే కొంతమంది హైట్ ఉన్న వాళ్ళు వస్తారు, కొంతమంది బక్కగా ఉన్న వాళ్ళు వస్తారు. కానీ మనం ఏ కొలతలు అనేది పర్ఫెక్ట్ గా తీసుకుంటే ఫ్రెండ్స్, ఎవరు వచ్చినా బ్లౌజులు పర్ఫెక్ట్ గా కుదరాలంటే నేను చెప్పే కొలతలు ఫాలో అవ్వండి. మీకు ఎవరికైనా బ్లౌజ్ అనేది 100% సెట్ అవుతుంది. కొలతలు వేరు కావచ్చండి, కానీ నేను తీసుకునే పద్ధతి మాత్రం ఒకటే ఉంటది. అంటే బాడీ షేప్స్ వివిధాలుగా ఉన్న రకరకాల వాళ్ళు వచ్చినా గానీ తీసుకునే పద్ధతి సింపుల్ గా ఉంటది, ఈజీగా ఉండిద్ది. బ్లౌజులు అనేవి 100% కుదురుతాయి. తిని వేసుకున్న బ్లౌజ్ కూడా నేను కుట్టిందే, ఒకసారి చూడండి. బ్యాక్ సైడ్ ఇదిగోండి ఫ్రెండ్స్. ఈ అమ్మాయికి ఇంతకు ముందు బ్లౌజులు ఎక్కడ ఇచ్చినా కుదిరే కాదు, కుదిరేయా నేను కుట్టిన తర్వాతనే సెట్ అయినాయండి. ఈ రోజు ఇంత ఈజీ పద్ధతి మీకు కూడా చెప్తాను. అసలు ఒక కస్టమర్ మన దగ్గరకు వచ్చినప్పుడు నాకు ఎక్కడిచ్చిన బ్లౌజులు కుదరట్లేదు అని అంటారు కదండి, వాళ్ళకి బాడీ మెజర్మెంట్స్ అసలు ఫస్ట్ ఏ కొలత తీసుకోవాలి, ఎన్ని కొలతలు అనే ముఖ్యం అనేది చూపిస్తాను. మెయిన్ ఇంపార్టెంట్ అయిన కొలతలు అనేవి నేను ఇప్పుడు చూపిస్తానండి. ఫస్ట్ మనం తీసుకోవాల్సింది బ్యాక్ తిరుగు బ్లౌజ్ పొడుగండి. ఫస్ట్ బ్లౌజ్ పొడుగు తీసుకోవాలి. ఈ ఫస్ట్ కొలత ఈ షోల్డర్ దగ్గర నుంచి తీసుకోవాలండి. ఇక్కడ భుజం మీద కుట్టు ఉండిద్ది కదా, కొంతమందికి ఈ కుట్టు అనేది ముందుకు జారినట్లు ఉండిద్దండి. అలాంటప్పుడు మనం ఆ కుట్టు ఆడుకున్న దాని నుంచి తీసుకోకూడదు. కరెక్ట్ గా ఈ షోల్డర్ మిడిల్ పాయింట్ పెట్టేసి ఈ బ్లౌజ్ పొడుగు అనేది పూర్తిగా కస్టమర్ చాయిస్ అండి. వాళ్ళకి ఎంత పొడుగు కావాలి అనేది అడిగి తెలుసుకోండి. లేదు మీరే చూసి పెట్టండి అంటే మనం వాళ్ళకి ఎంత అయితే సరిపోయిద్దో తీసుకోవాలి. మా ఆడబిడ్డకి అయితే 15 ఇంచులు ఉందండి, నేనైతే 15.5 తీసుకుంటాను. బ్లౌజ్ ఇంకొంచెం ఏమైనా పొడుగు కావాలా? 16 కావాలా? చూడండి, 16 ఇంచులు కావాలని చెప్పింది. యాక్చువల్ గా 15 ఇంచులే ఉంది ఈ అమ్మాయికి. 16 ఇంచులు పెట్టముంది కాబట్టి నేను 16 ఇంచులు తీసుకుంటున్నాను. తర్వాత వీటికి ఎంత కొలత యాడ్ చేసుకోవాలో చెప్తాను. రెండవ కొలత ఏం తీసుకుంటున్నానో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నడుము కొలత అయితే తీసుకుంటున్నాను. ఈ నడుము కొలత వచ్చేసి చెస్ట్ కింద భాగంలో తీసుకోవాలండి. అలాగని మరి పొట్ట మీదకి తీసేసుకోకూడదు, మళ్ళీ కొలత అనేది మార్పు వచ్చేసిద్ది. ఇదిగోండి, చెస్ట్ కింద తీసుకోవాలి. లూజ్ వచ్చేసి కొంచెం ఇటు తిరుగు, అటు 37 ఇంచులు వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, నడుము లూజు 37 ఇంచులు. ఇప్పుడైతే నేను ఎగ్జాక్ట్ కొలతలు మాత్రమే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. వాటికి ఎంత కొలత యాడ్ చేసి కట్ చేయాలి, అలా కట్ చేసినప్పుడే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుందండి. నేను చూపిస్తాను. ఇప్పుడు మూడవ కొలత చూడండి, ఆర్మ్ లూజ్ తీసుకుంటున్నాను అండి. మూడవ కొలత చంక లూజ్ తీసుకుంటున్నానండి. ఈ చంక లూజ్ వచ్చి 18 ఇంచులు వచ్చింది.
ఈ 18 ఇంచులు కూడా రాసి పెట్టేస్తున్నాను. మీకు ఇదంతా కటింగ్ లో చెప్తానండి ఈ ప్రాసెస్ మొత్తం. ఫ్రెండ్స్ 3 కొలతలు అయిపోయినాయండి. బ్లౌజ్ పొడుగు, నడుము లూజు, చంక లూజ్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ పొడుగు కూడా కస్టమర్ ఇష్టం అండి. ఎంత హ్యాండ్ పెట్టమంటే అంత హ్యాండ్ అయితే పెట్టాలి. ఇదిగోండి ఈ అమ్మాయికి 9 ఇంచులు ఉంది. నేను కుట్టేది కూడా లైనింగ్ బ్లౌజ్ అండి. నేను యాజ్ ఇట్ ఈజ్ 9 ఇంచులు తీసుకుంటున్నాను. పోతే ఇప్పుడు హ్యాండ్ పొడుగు 9 ఇంచులు తీసుకున్నాం కదా, ఈ 9 ఇంచుల కాడనే హ్యాండ్ లూజ్ కూడా తీసుకోవాలి. అటు తిప్పి చూడండి ఫ్రెండ్స్, 13 ఇంచులు వచ్చింది హ్యాండ్ లూజు. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసి చూసారంటే కటింగ్ అర్థం కాదు, పూర్తిగా చూసినట్లయితేనే మీకు అర్థమైద్ది. ఇప్పుడైతే హ్యాండ్ పొడుగు లూజ్ కూడా అయిపోయింది. వెనక్కి తిరుగు. నెక్ డీప్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్ డీప్ అండి. ఈ నెక్ డీప్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా చూసుకోవాలి. చూసారా 10 ఇంచులు ఉంది ఈ అమ్మాయికి. బ్యాక్ నెక్ డీప్. చాలా మంది ఇక్కడ చేసే మిస్టేక్స్ ఏంటంటే ఇలా కొలుస్తా ఉంటారండి. ఇలా కొలిస్తే 12 ఇంచులు వచ్చింది చూసారా. ఇలా కొలవకూడదు, ఈ రౌండ్ కి ఎదురుగా పెట్టుకొని కొలవాలా. ఇలా చూసుకుంటే 10 ఇంచుల్లో వచ్చింది. ఇప్పుడు 2 ఇంచులు మనం ఈ క్రాస్ లో చెక్ చేస్తే 2 ఇంచులు దిగిద్ది కదా నెక్. అలాంటప్పుడు బ్లౌజులు అనేవి కుదరవు. 10 ఇంచులు వచ్చిందండి. అలాగే ఫ్రంట్ లో చేసే మిస్టేక్లు కూడా చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఫ్రంట్ వచ్చేసి భుజాలు జారుతున్నాయి అని చాలా మంది చెప్తా ఉంటారు. ఈ భుజం అనేది పట్టుకున్నట్టు ఉండదు, ఇట్లా జారిపోతా ఉండిద్ది. అవి ఎందుకు జరుగుతాయి అంటే, ఎంత లావుగా ఉన్నప్పటికీ కూడా కస్టమరు ముందు నెక్కు పెట్టాల్సినంత పెడితేనే బ్లౌజ్ అనేది కుదురుతుంది. 7 ఇంచులు 8 ఇంచులు 9 ఇంచులు అలా పెట్టుకుంటా పోతే కుదరదండి. ఇప్పుడు మా ఆడబిడ్డ లావు ఉన్నప్పటికి కూడా నేను 6 ఇంచుల్లోనే అమ్మాయికి నెక్కు పెడతా. 7 ఇంచులు కూడా పెట్టచ్చు, కానీ షోల్డర్లు అనేవి జారిపోతాయి అండి. ఇక్కడ మీరు కొన్ని మిస్టేక్స్ తెలుసుకోవాలా. కొంతమందికి భుజం ఇక్కడ పట్టేసినట్లున్నా కూడా ఇక్కడ బుగ్గలు అనేవి లేస్తా ఉంటాయి. ఫ్రంట్ భాగాల్లో లూజ్ అనేది వస్తా ఉండిద్దండి. అది కూడా రాకుండా పర్ఫెక్ట్ గా ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ అమ్మాయికి నేను ఫ్రంట్ నెక్ వచ్చి ఇదిగోండి 6 ఇంచుల్లోనే తెస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఒక మనిషికి బ్లౌజ్ కుట్టాలంటే ఈ కొలతలు సరిపోతాయండి. బ్లౌజ్ పొడుగు, నడుము లూజు, చంక లూజు, చేతి పొడవు, చేతి లూజు, బ్యాక్ నెక్ డీపు, ఫ్రంట్ నెక్ డీపు, ఈ కొలతలు తీసుకొని మనం ఎక్స్ట్రా కొలతలు యాడ్ చేసుకొని బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా ఎలా కటింగ్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియో వస్తుందండి. ఇప్పుడు బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూపించాను కదా. వీటికి ఇప్పుడు నేను షోల్డర్ చెప్పలేదు. ఈ షోల్డర్ అసలు ఎంత పెట్టుకుంటే సెట్ అవుతుంది, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు అనేది బ్లౌజ్ కటింగ్ లో ఉంటాయి. ఈ యొక్క కటింగ్ కనుక మీరు చూసినట్లయితే 100 కటింగులతో అయినా 1000 కటింగులతో అయినా సమానం అండి. ఎంత సన్నగా ఉన్న వాళ్ళకైనా, ఎంత చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైనా సరే బ్లౌజ్ అనేది 100% మీరు కరెక్ట్ గా కుట్టగలరు. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో వెనకనే ఆ వీడియో కూడా వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, కొలతలు అయితే తీసుకునే విధానం చూపించాను కదా, మీరు కూడా ఇదే ఫాలో అవ్వండి. అలాగే కటింగ్ వీడియో కూడా చూడండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, కటింగ్ వీడియో. ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా కటింగ్ వీడియో చూడండి. కటింగ్ వీడియో చూసిన వాళ్ళు స్టిచ్చింగ్ వీడియో కూడా వెయిట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, పర్ఫెక్ట్ గా బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకొని కుట్టుకోవాలో మీకు చూపిస్తాను. బాయ్ అండి. అంకమ్మ చెప్పదే.